హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు టీఎస్పీసీ మెయిన్స్ మాక్ టెస్ట్ నెంబర్ 2 ఇంగ్లీష్ పేపర్ డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి అడిగాడు డైరెక్షన్స్ 1 to 2. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. సో ఇచ్చిన సెంటెన్సెస్ను రీఅరేంజ్ చేయమన్నాడు సో దట్ ఇట్ ఫార్మ్స్ అ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ వచ్చే విధంగా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు ఐడియా ఉండొచ్చు. ఏంటవి? రీడింగ్ మనకు ఇటువంటి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ చేసేప్పుడు ముందుగా ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ విల్ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఇంట్రడక్టరీ అంటే ఒక ఈవెంట్ను లేదా ఒక థీమ్ను స్టార్ట్ చేసే ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ తీసుకోవాలి. రైట్, థీమ్ను లేదా ఈవెంట్ను స్టార్ట్ చేసే ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ తీసుకోవాలి. సో తర్వాత ఆ సీక్వెన్సెస్లో ఏదా వెళ్తున్నాయి అనే స్టేట్మెంట్స్ను కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎ డస్ట్ పార్టికల్ ఫెల్ ఇన్ టు హర్ ఐ అన్నాడు. రైట్, సో మనకు జనరల్గా ఏమని చెప్తారు అంటే మనకు ఏ లేదా యాన్, యూజువల్గా ఏ లేదా యాన్తో ఏవైనా సెంటెన్సెస్ బిగిన్ అవుతాయి అవి ఇంట్రడక్టరీ స్టేట్మెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు, కానీ అవే కన్ఫర్మ్గా అవుతాయి అని కాదు. సో అందుకే మొత్తం అంతా కూడా ఒకసారి చదవాల్సిందే. మీకు ఐడియా ఉండొచ్చు కదా, ఏ లేదా యాన్తో బిగిన్ అవుతాయి ఆ సెంటెన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ద బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అని అంటారు. బట్ అది మొత్తం చదివితేనే అర్థమవుతుంది. ఒకసారి చూడండి మళ్ళీ. ఏ డస్ట్ పార్టికల్ ఫెల్ ఇన్ టు హర్ ఐ, షీ ఫ్లష్డ్ హర్ ఐ విత్ వాటర్ ఫర్ 5 minutes, షీ స్టార్టెడ్ టు రబ్ హర్ ఫోర్స్ఫుల్లీ విత్ హర్ ఫింగర్, ఐ టోల్డ్ హర్ నాట్ టు రబ్ హర్ ఐ ఫోర్స్ఫుల్లీ లైక్ దాట్. అలా ఫోర్స్ఫుల్గా రబ్ చేయకూడదు. మరి ఎలా? అది ముందు స్టేట్మెంట్లో ఇచ్చి ఉండాలి మీకు, అవును కదా? రైట్. ఎట్ లాస్ట్ అన్నాడు, ఇది లాస్ట్ స్టేట్మెంట్గా మనం చూసుకోవచ్చు. ఎట్ లాస్ట్ ఆఫ్టర్ సమ్ స్ట్రగుల్ ద పార్టికల్ వాస్ వాష్డ్ ఆఫ్. వన్స్ మై ఫ్రెండ్ వాస్ డస్టింగ్ ద రూమ్స్. ఇలా ఇచ్చాడు. అయితే ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా జరగాలి, ముందు ఏం జరగాలి తర్వాత ఏం జరగాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంది. అంటే క్రొనలాజికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ జరగాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఏ డస్ట్ పార్టికల్ ఫెల్ ఇన్ టు అవర్ హై అన్నాడు. ఎప్పుడు? వన్స్ మై ఫ్రెండ్ వాస్ డస్టింగ్ ద రూమ్స్. ఒకప్పుడు. వన్స్ అంటే ఏంటి? ఒకప్పుడు. యూజువల్గా వన్స్ అపాన్ ఎ టైం కానీ, మీకు ఇవి గుర్తుపెట్టుకోవచ్చు కదా, వన్స్ అపాన్ ఎ టైం కానీ వన్స్ కానీ వస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఇవి స్టార్టింగ్ స్టేట్మెంట్స్గా కూడా పరిగణించవచ్చు, ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మనకు ఎఫ్తో బిగిన్ అవ్వాలి. ఎఫ్తో బిగిన్ అయిన స్టేట్మెంటు సి కాదు, డి కాదు. రైట్, సి కాదు, డి కాదు. మరి ఒకసారి ఆ రూమ్స్ అనేది డస్టింగ్ చేస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఏ డస్ట్ పార్టికల్ ఫెల్ ఇన్ టు అవర్ హై. మరి సి ఏమి ఇచ్చాడు? ఎఫ్ తర్వాత ఏ అనేది కరెక్ట్గా వినపడుతుంది సీక్వెన్స్లో, బట్ ఒకసారి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. సి అనేది చూడండి. సి ఏముంది ఇక్కడ? షీ స్టార్టెడ్ టు రబ్ హర్ ఐ ఫోర్స్ఫుల్లీ విత్ హర్ ఫింగర్ అంటున్నాడు. కానీ ఫస్ట్ కంటిలో డస్ట్ పార్టికల్ పడాలి కదా. కంటిలో ఫస్ట్ డస్ట్ పార్టికల్ పడ్డ తర్వాతనే దాన్ని ఫోర్స్ఫుల్గా రబ్ చేస్తారు కదా. సో కాబట్టి ఫస్ట్ ఏది జరగాలి? ఏ జరగాలి. రైట్. సో కాబట్టి ఎఫ్ తర్వాత ఏముండాలి? దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కొన్ని కీవర్డ్స్ పట్టుకొని మరి క్విక్గా ఆన్సర్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు అదే డైరెక్షన్తో కూడా. ఏమన్నాడు? వెన్ హీ సెడ్ దాట్ మహాత్మా గాంధీ వాజ్ రైట్ of alcohol, the manufacture and sale should be absolutely forbidden except as a medicine అంటున్నాడు. రైట్. సో ఇక్కడ మనం చూస్తేనేమా మనకు వెన్ హీ సెడ్ దట్ అప్పుడు చెప్పినప్పుడు ఎవరు చెప్పినప్పుడు? హీ అనేది మనము అంటున్నాము, ఓకే. రైట్, హీ అనేది అంటున్నాము, ఓకే. మీకు తెలుసు కదా, హీ అనేది ప్రొనౌన్స్ ఎప్పుడు యూజ్ చేయాలమ్మా? ప్రొనౌన్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే నౌన్ అనేది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు. మరి నౌన్ ఇక్కడ ఏముంది? ఎస్, మహాత్మా గాంధీ. సో కాబట్టి మనకు ఇంట్రడక్షన్ హీ కంటే ముందు ఏం రావాలి అనగా మనకు ప్రొనౌన్స్ కంటే ముందు యాక్చువల్గా మనకు ఆ సెంటెన్స్లో ఏమైనా నౌన్స్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ చూసుకోండి. నౌన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే కదా ప్రొనౌన్స్ మనము వాడతాం, ఎందుకంటే ప్రొనౌన్స్ అనేవి నౌన్కు బదులుగా వాడతారు కదా. మరి ఆ కాంటెక్స్ట్ అది మనము గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కదా. మహాత్మా గాంధీ వాజ్ రైట్.
ఎప్పుడు అతను రైట్? వెన్ హీ సెడ్ దాట్, వెన్ హీ సెడ్ దాట్. మరి బి తర్వాత ఏ, బి తర్వాత ఏ ఎక్కడ ఉంది? ఒక్కటే ఒక, అఫ్ కోర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బి తర్వాత ఏ, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉంది కదా, కానీ ముందరేముందమ్మా? ఈ ఉంది. కానీ మనకు ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటి? ఒక నౌన్తో స్టార్ట్ చేసుకోవచ్చు కదా. మరి అన్ని సెంటెన్సెస్లో మనకు నౌన్ అనేది ఎక్కడ ఉంది? మహాత్మా గాంధీ. సో కాబట్టి మనకు ఏ పోతుంది, డి పోతుంది. మరి బిఏ ఇక్కడ ఉంది, బిఏడి, సిఎఫ్ఈ ఉంది, సిఈఎఫ్ ఉంది. ఇది చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి చూడండి సి తర్వాత ఏముందో చూద్దాము. సి తర్వాత చలో సెంటెన్స్ చదువుతాను చూడండి. మహాత్మా గాంధీ వాజ్ రైట్ ఎప్పుడు? వెన్ హీ సెడ్ దాట్, వెన్ హీ సెడ్ దాట్, వెన్ హీ సెడ్ దాట్ the manufacture and sale of alcohol తర్వాత ఏమన్నాడు? ఎఫ్ ఇచ్చాడు, ఎక్సెప్ట్ యాజ్ ఎ మెడిసిన్. మెడిసిన్ మినహాయించి, దేన్ని? ఆల్కహాల్ను మెడిసిన్గా మినహాయించి షుడ్ బి అబ్సల్యూట్లీ ఫార్బిడెన్, స్టాప్డ్. ఫార్బిడెన్ అంటే ఏంటి? ప్రోహిబిటెడ్. ప్రోహిబిట్, ఫార్బిడెన్ అంటే ఏంటి? ప్రోహిబిటెడ్. సెంటెన్స్ సరిపోయింది కదా. ఎలా? ఎక్సెప్ట్ యాజ్ మెడిసిన్. ఎక్సెప్ట్ యాజ్ మెడిసిన్ ఈ సెంటెన్స్లో ఏమి ఇచ్చాడంటే లాస్ట్లో ఉంది. కానీ ఏది మరి మెడిసిన్గా మినహాయించి ఏంటి? ఆల్కహాల్ను బ్యాన్ చెయ్యాలి, ప్రోహిబిట్ చెయ్యాలి అంటున్నాడు. మరి దేన్ని మెడిసిన్గా మినహాయించి? ఆల్కహాల్ను మినహాయించే కదా. మరి ఈ ఫ్రేజ్ అనేది ఎక్కడ ఉండాలి? ఎక్సెప్ట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. యాజ్ మెడిసిన్ అఫ్ కోర్స్ ఏంటమ్మా ఇది? దీని యొక్క ఆబ్జెక్ట్ అయిపోతుంది కదా. మరి దేని గురించి మాట్లాడుతుంది? ఆల్కహాల్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి సి తర్వాత ఏముండాలి? ఎఫ్. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ రావాలి, ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వస్తే లాజికల్గా ఆ సెంటెన్స్ అనేది కూర్చుంటుంది అనేదిగా చెక్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2, బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. Choose the right matching of the synonyms to the 4 words given below. సార్ ఈ మ్యాచింగ్ స్టేట్మెంట్స్ ఏంటి సార్? ఇవన్నీ చూడగానే ఇవి టైం పడుతూ ఉంటుంది. మరి ఇవి స్కిప్ చేసి మిగతా క్వశ్చన్స్కి వెళ్తే బాగుంటుందా? ఎందుకంటే టైం టేకింగ్ కదా. ఒక్కటి గుర్తుపెట్టుకుంటామా, ఏదైనా ఒక కీవర్డ్ చూసుకోండి. ఏదైనా కూడా ఒక కీవర్డ్ అనగా ఒక్క వర్డ్ యొక్క మీనింగ్ తెలిస్తే ఒకసారి మ్యాచ్ చేసి చూడండి. ఆప్షన్స్లో మరి ఏమైనా ఈజీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ రెండు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ సే 3 ఉన్నది, బి ఉంది. 3 అండ్ బి తప్పకుండా పేర్ అవ్వాలి. 3తో బిఏ ఉండాలి. మరి ఆప్షన్స్లో 3తో బి కాకుండా ఇంకేమైనా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు కదా, ఈజీగానే అయిపోతుంది కదా. టైం టేకింగ్ ఎందుకు అవుతుంది? ఒక్కసారి చూద్దాము. మనకు ఇక్కడ చూడండి మా జీల్. ఏంటది? జీల్. జీల్ అంటే ఏంటి? ప్యాషన్. మనకు ఒక జీల్ ఉండాలి అంటారు, ఐడియా ఉంది కదా. జీల్ ఉండాలి అంటే ఏంటి? ప్యాషన్ ఉండాలి. మరి ప్యాషన్ అనేది ఎక్కడైనా ఉందా? సార్ ప్యాషన్ అయితే ఏం కనబడట్లేదు సార్, ప్యాషన్ అయితే ఏం కనబడట్లేదు. అన్కన్సర్న్డ్ అంటున్నాడు. థ్రాష్ అంటే అర్థం అవ్వట్లేదు. కంట్రోలర్ అంటే కంట్రోల్ చేసేవాడు అని అర్థమవుతుంది. మరి మనం క్లాస్ రూమ్లో కూడా తెలుసుకున్నాం కదా, ఏంటి? ఆర్బిటర్ లేదా ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అంటే ఎవడైతే గొడవను సాల్వ్ చేస్తాడో, వన్ హూ సెటిల్స్ ద డిస్ప్యూట్. తగాదాను, మధ్యవర్తి అంటాం కదా. తగాదాను సద్దు మణిగించేటోడు అని అంటాం కదా. ఒక తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది మనకు, రైట్? దాన్ని ఆర్బిటర్ అనొచ్చు, ఆర్బిట్రేటర్ అంటే కంట్రోల్ చేసేవాడు. అయితే 1తో తప్పకుండా ఏముండాలి? సి ఉండాలి. మరి అలా చూసుకున్నా కూడా 1తో సి ఎక్కడ ఉంది? ఏలో లేదు, బిలో లేదు. 1 సి ఉంది, 1 సి ఉంది. మరి జీల్ అంటే ఏమనుకున్నాము? ప్యాషన్ అనుకున్నాము. మరి ప్యాషన్ అనేది సార్ అన్కన్సర్న్డ్ అయితే ప్యాషన్ అర్థమైతే రావట్లేదు. థ్రాష్ అంటే తెలియదు. అయితే థ్రాష్ అయినా కావాలి, ఫర్వర్ అయినా కావాలి. మరి 4తో అంటే మీనింగ్స్ తెలియకపోయినా కూడా ఆప్షన్స్ త్రూగా ఏమైనా హెల్ప్ పట్టుకొని రావచ్చు మనము. మరి జీల్తో మనకు 4తో డి ఉన్ను, 4తో బి ఎక్కడైనా ఉందా? దీంట్లో రెండిట్లో చూడండి. 4తో ఏముంది? అఫ్ కోర్స్ బి ఉంది. అఫ్ కోర్స్ 4తో బి ఉంది, 4తో డి ఉంది. ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అఫ్ కోర్స్ ఇంకా మిగిలిన ఏంటి? థ్రాష్, ఫర్వర్. అనగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటమ్మా? జీల్ అంటే ప్యాషన్. ప్యాషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫర్వర్. ఏంటది? ఫర్వర్. సో కాబట్టి 4 అనేది దేంతో కనెక్ట్ అవుతుంది? డితో కనెక్ట్ అవుతుంది. 4 అనేది దేంతో కనెక్ట్ అవుతుంది? డితో. మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫర్ క్వశ్చన్ నెంబర్ 3, డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఫ్లెయిల్ అంటే ఏంటమ్మా? థ్రాష్ చేయడం అంటే కొట్టడము అని అర్థం. బీట్ సమ్వన్. థ్రాష్ అంటే కూడా కొట్టడమే. సో కాబట్టి ఫ్లెయిల్కి మీనింగ్ ఏమవుతుంది? ఆప్షన్ బి. అంటే 3Bకి మ్యాచ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇలా కొన్ని కీవర్డ్స్ పట్టుకుంటే కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ ఇలా ముందుకు వెళ్తూ ఉండొచ్చు.
Question number 3, D is your right answer. Question number 4. A word is followed by 4 choices అన్నాడు. Select the choice that explains the meaning of the given word. Contraband. కాంట్రాబ్యాండ్ యొక్క మీనింగే అడుగుతున్నాడా లేకపోతే ఆపోజిట్ మీనింగ్ ఏమైనా అడుగుతున్నాడా? ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ కాంట్రాబ్యాండ్. కాంట్రాబ్యాండ్ అంటే ఏంటమ్మా చూడండి, ఇల్లీగల్ గూడ్స్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్, మనీ బెల్ట్, లాటిన్ మ్యూజికల్ గ్రూప్ అంటున్నాడు, రైట్? సో ఇక్కడ చూస్తే కాంట్రాబ్యాండ్, కాంట్రా అంటే ఏంటి? కాంట్రాడిక్ట్ అది అంటాం కదా, అంటే కాంట్రా అంటే ఆపోజిట్గా పనిచేసేది, ఆపోజిట్గా పనిచేసేది, విరుద్ధంగా. ఇల్లీగల్ ఏంటది? ఇల్లీగల్. కాంట్రాబ్యాండ్ అంటే ఏంటి? ఇల్లీగల్ గూడ్స్. బ్యాండ్ అంటే ఏంటమా? ఒక బ్యాండ్ గ్రూప్ ఉంటుంది కదా, దాన్ని మనము కొన్ని గూడ్స్గా చెప్పుకోవచ్చు, ఇల్లీగల్ గూడ్స్. 4th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక మిగతా వర్డ్స్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అంటే మీకు అది ఒక పోస్ట్ అని తెలుసు. మనీ బెల్ట్ అంటే రైట్, సో అ బెల్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మనీ, రైట్? ఒక గ్రూప్ మొత్తం కూడా అది మనీతో నిండి ఉంటే దాన్ని మనీ బెల్ట్ అని చెప్పుకోవచ్చు. లాటిన్ మ్యూజికల్ గ్రూప్ అనేది ఒక బ్యాండ్, అనగా మీరు ఈ బ్యాండ్ చూసి ఈ ఆప్షన్ ఏమైనా టిక్ మార్క్ చేస్తారేమో అనుకొని వాడు కన్ఫ్యూజ్ చేయడానికి లాటిన్ మ్యూజికల్ గ్రూప్ అని ఇచ్చాడు. ఒక మ్యూజికల్ గ్రూప్, అది బ్యాండ్ మేళం ఏం కాదు కదా, మేళం ఏం కాదు కదా. కాంట్రా అంటే ఆపోజిట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 యువర్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాము. చలో మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడా, రైట్? సార్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే చెప్పాను కదా, ఏదైనా ఒక కీవర్డ్ తీసుకోండి తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది, అనగా ఏదైతే పేరు కావాలో. మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంటోనిమ్స్ అన్నాడు. ఈ ఇచ్చిన కాలంకి ఆ ఇచ్చిన కాలంలో ఏదైతే మరి ఆపోజిట్గా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మ్యాచ్ చేయమన్నాడు. సార్ ఒక్కటైతే తెలిసినట్టుగా ఉంది సార్, అర్బన్. అర్బన్ సార్, అర్బన్ అంటే ఆపోజిట్ ఏమవుతుంది? ఏమైనా వర్డ్ ఉందా సార్? రూరల్ దొరికిపోయింది. మరి సితో తప్పకుండా ఏముండాలి? 2 అనేది తప్పకుండా ఉండాలి. ఏలో లేదు, బిలో లేదు, సితో 1 ఉంది, అఫ్ కోర్స్ సిలో ఉంది, సెకండ్స్ కూడా పట్టలేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. రూరల్కి ఏమవుతుందమ్మా? ఆఫ్ కోర్స్ అర్బన్కి ఏమవుతుంది? ఆపోజిట్ రూరల్ అయిపోతుంది. ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇక మిగతాది వెనరేషన్, వెనరేషన్, రైట్? సో వెనరేషన్ అంటే ఏంటమ్మా? రెస్పెక్ట్ ఇవ్వడము. రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడం ఏమవుతుంది? డిస్రెస్పెక్ట్. మిగతాయి చూసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు నేను అంటాను కాన్కర్. కాన్కర్ అంటే ఒప్పుకోవడము, రైట్? ఒప్పుకోకుండా ఉండడం అనేది ఆపోజిట్ అవుతుంది. కాంకర్, డిసగ్రీ. కాంకర్, డిసగ్రీ. ఆఫ్ కోర్స్ డీని దేంతో చెప్పాడు? 3. ఆఫ్ కోర్స్ ఇన్సోలెంట్, ఇది ఇంపార్టెంట్ పదమమ్మా. ఇన్సోలెంట్ ఒకసారి మీరు నోట్బుక్ ఉంటే రాసుకోండి. ఇన్సోలెంట్, ఇన్సోలెంట్ అనేది మనకు సినానిము ఇంకొక వర్డ్ ఉంటుంది, రైట్? ఇంప్రుడెంట్ అని కూడా ఉంటుంది. ఏముంటుంది? ఇంప్రుడెంట్, ఇంపర్టినెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇంపర్టినెంట్, ఇంపర్టినెంట్ అంటే షోయింగ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. దీని మీనింగ్ ఏంటి అంటే షోయింగ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి ఇప్పుడు నేను రాసినవి. షోయింగ్ ఏంటది? షోయింగ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, రైట్? ఇన్సోలెంట్ వేరు, ఇన్సాల్వెంట్ వేరు. మళ్ళీ ఇన్సాల్వెంట్ వేరు, ఓకేనా? ఇన్సోలెంట్ వేరు, ఇన్సాల్వెంట్ వేరు. ఇన్సాల్వెంట్ సాల్వ్ తెలుసు కదా, సాల్వ్ చేసేది వాడిని, సాల్వ్ చేసేవాడిని పాజిటివా నెగిటివా? సాల్వ్ చేయడం అంటే ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాడంటే పాజిటివ్ అయిపోతుంది. కానీ ఇన్సాల్వెంట్ అంటే ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నాడు అంటే అప్పులను కట్టుకోలేని వాడిని మనము ఇన్సాల్వెంట్ అంటారు. వన్ హూ డస్ నాట్. బ్యాంక్ రప్ట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? బ్యాంక్ రప్ట్ అని కూడా అనొచ్చు. వన్ హూ కెన్ నాట్ పే హీస్ డెట్స్. అప్పులు కట్టుకోలేకపోతున్నాడు, తీర్చుకున్న రుణాన్ని రైట్ కట్టలేకపోతున్నాడు. వన్ హూ కెనాట్ పే హిస్ డెట్స్. ఇన్సాల్వెంట్, బ్యాంక్రప్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. సాల్వ్ చేయలేకపోతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను కదా, ఏదైనా అప్పు తెచ్చుకున్నాడు, దాన్ని కట్టుకోలేకపోతున్నాడు, ఎస్పెషల్లీ బ్యాంక్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు. ఇన్సాల్వెంట్, ఇన్సోలెంట్ వేరు, ఇన్సాల్వెంట్ వేరు, రైట్? సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అఫ్కోర్స్ ఇవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆన్సర్ అయిపోయింది. 6 to 7. Choose the one that expresses the meaning of the given idiom and phrase. Idiomatic expression, idiom, right? మరి ఏమంటున్నాడు?
ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నారు. ఎర్త్కు సంబంధించిన సాల్ట్ అని చెప్తున్నాడు, రైట్? సో ఎర్త్కు సంబంధించిన సాల్ట్ అని అంటే కనుక దీని ఇడియం యొక్క మీనింగ్ ఏంటంటే మా వన్ హూ ఈజ్ వెరీ గుడ్, నథింగ్ బట్ వన్ హూ ఈజ్ రైట్, వన్ హూ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఆనెస్ట్, రైట్? దిస్ ఇస్ వాట్ బి ఈజ్ యోర్ రైట్ ఆన్సర్. ద సాల్ట్ ఆఫ్ అర్త్ అంటే ఎవరైతే చాలా హానెస్ట్గా ఉండి చాలా బాగా వెరీ గుడ్, వెన్ ఐ సే వెరీ గుడ్, హానెస్ట్, కైండ్ కూడా వస్తుంది. సో కాబట్టి బి ఈజ్ యూర్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. 7th క్వశ్చన్ మరి అదే డైరెక్షన్ కదా. ఎస్, ఫీలింగ్ బ్లూ, రైట్? సో ఐ యామ్ ఫీలింగ్ బ్లూ టుడే, ఐ యామ్ ఫీలింగ్ బ్లూ టుడే అని అంటే కనుక ఏంటంటే మాది ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాము, డిప్రెస్ అయి ఉన్నాను, బాధలో ఉంటే హే ఐ యామ్ ఫీలింగ్ బ్లూ టుడే, రైట్? అలా అంటాము. సో కాబట్టి ఆఫ్ కోర్స్ ఆన్సర్ ఏంటమ్మా ఏ అయితే కాదు, ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఎక్స్టాటిక్ అంటే ఏంటమ్మా ఆనందము, జాయ్ఫుల్ అని అర్థము, జాయ్ఫుల్. ఎక్స్టాటిక్గా ఉండడం అంటే ఏంటి, జాయ్ఫుల్గా ఉండడము, హ్యాపీనెస్, చాలా సంతోషకరంగా ఉండడము, ఆపోజిట్ అవుతుంది కదా. మరి డైరెక్ట్గా ఉంది రైట్ ఆన్సర్, ఇది క్లిక్ చేయొచ్చు. Easy achievement which is not related to our idiom. B is your right answer. B is your right answer. 7th question. Next, 8th question చూద్దాము. ఏమడిగాడు? Choose the one which can be substituted for the given words in a sentence, right? ఇచ్చిన ఆ words కి మరి one word substitute అడుగుతూ ఉన్నాడు. వన్ హూజ్ హాబీ ఈజ్ స్టాంప్ కలెక్షన్. స్టాంప్ కలెక్షన్ అనే దాన్ని ఒక హాబీగా పెట్టుకుంటే ఏమంటారంటే మా ఫిలాటెలిస్ట్. ఫిలాటెలిస్ట్ అంటారు, ఫిలాటెలిస్ట్. వన్ హూజ్ హాబీ స్టాంప్ కలెక్షన్. ఫిలాటెల్ అంటే ఏంటమ్మా స్టాంప్ అని అర్థము. సో స్టాంప్ కలెక్షన్ చేసేవాడిని అనగా ఆ హాబీ పెట్టుకునేవాడిని మనం ఫిలాటెలిస్ట్ అంటారు. ఫిలాంథ్రోపిస్ట్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఫిల్ అంటే లవ్ అని అర్థము. హలో సారీ ఆంథ్రో అంటే ఏంటమ్మా హ్యూమన్ బీయింగ్స్, రైట్? హ్యూమన్కు రిలేటెడ్, రైట్? సో అంటే దీని అర్థం ఏంటి అంటే దీనికి హ్యూమన్ రిలేటెడ్. దీని అర్థం ఏంటి అంటే వన్ హూ ప్రమోట్స్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ బై జనరస్ డొనేషన్. అంటే కొంత డొనేషన్ ఇస్తారు, కొంత మనీ సహాయం చేస్తారు కదా, బై జనరస్ డొనేషన్. ఫిలాంథ్రోపిస్ట్ అంటారు, రైట్? అది మరి ఫోనోలాజిస్ట్ అంటే ఏంటమ్మా? ఫోనో అంటే ఏంటి? సౌండ్ రిలేటెడ్. ఏంటది? శబ్దాన్ని, రైట్? శబ్ద శాస్త్రవేత్త అని చెప్పొచ్చు, రైట్? సో వన్ హూ స్టడీస్ సౌండ్, వన్ హూ స్టడీస్ సౌండ్, అంతేగా, రైట్? నెక్స్ట్, పెయిన్జరెస్ట్. పెయిన్జర్ అని అంటే మా పొగడేవాడు. ఎవరినైతే పొగడతారో వన్ హూ తన మాటల ద్వారా లేదా వ్రాతల ద్వారా పొగిడితే ఏమంటారు? పెయిన్జరెస్ట్ అంటారు. ఎవరైతే మాటల ద్వారా లేదా వన్ హూ praises others in a piece of handwriting, in a piece of writing అని చెప్పుకోవచ్చు కదా, in a piece of writing or స్పీచ్లో లేదా రైటింగ్లో పొగుడుతూ, రైట్? పొగుడుతూ అంటే బ్యాడ్ థింగ్స్ ఏం చెప్పకుండా ఓన్లీ పాజిటివ్ థింగ్స్ చెప్తూ ఉంటే దాని పెయిన్జరెస్ట్ అంటారు. సో మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవుతుంది 8th క్వశ్చన్కు? డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ ఏమిచ్చాడు? వన్ హూ డౌట్స్ ద, ఇక్కడ డౌట్స్ అని రాసుకుంటామా, డౌట్స్. వన్ హూ రైట్? వన్ హూ డౌట్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, రైట్? మరి దేవుడు ఉన్నాడా లేదా అనేది డౌట్ పడతాడు. సార్ మరి దేవుడు ఉన్నాడు అనే వాడిని ఏమంటారు? థీస్ట్ అంటామని తెలుసు. ఏమంటాము? థీస్ట్. బిలీవ్స్ ఇన్ గాడ్. ఎవరైతే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుని పట్ల నమ్ముతాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళను థీస్ట్ అంటారు. అదే దీన్ని ఏ పెట్టగానే ఆపోజిట్ అవుతుంది, అనగా ఎథీస్ట్. వాట్ ఈస్ దట్? ఎథీస్ట్. ఎథీస్ట్ అనగానే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్.
వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుని పట్ల నమ్మకం లేకపోతే లేడు అనేది వాళ్ళను అథీస్ట్ అంటారు. ఉన్నాడు అని చెప్పే వాళ్ళను థీస్ట్ అంటారు. దేవుడు లేడు అనే వాళ్ళను అథీస్ట్ అంటారు. మరి ఇటువంటి వాళ్ళని ఏమంటారు అంటే, ఎటువంటి వాళ్ళను దేవుడు ఉన్నాడో లేదో డౌట్, దేవుడు ఉన్నాడో లేదో డౌట్. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమని, దేవుడు ఉన్నాడా, దేవుని నమ్ముతావా అంటే ఏమో తెలియదు, డౌట్ ఉంది, రైట్? ఉన్నాడు అని చెప్పరు, లేడు అని చెప్పరు, డౌట్ ఉంది. ఆ డౌట్ పడే వాళ్ళని ఏమంటారు అంటే అగ్నాస్టిక్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ 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 ఒక పదం అమ్మా, యాంటాగానిస్ట్ ఇది వేరే పదం, జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అగ్నాస్టిక్ వేరే, యాంటాగానిస్ట్ వేరే. యాంటీ లేదా యాంటా అంటే ఏంటి, ఆపోజిట్. ఎగోని అంటే ఏంటమ్మా, ఎగోని అంటే బాధ అని మీకు తెలుసు కదా, ఎగోని అంటే బాధ అంటే ఆపోజిట్ ఆఫ్ వన్ హూ అపోజెస్ అదర్స్. ప్రతిపక్షము అంటాం కదా, రైట్. వన్ హూ అపోజెస్, ఇతరులను అపోజ్ చేసే వాన్ని ఏమంటారు, యాంటాగానిస్ట్ అంటారు. వన్ హూ అపోజెస్ అదర్స్, వన్ హూ అపోజెస్ అదర్స్ ఇస్ వాట్, యాంటాగానిస్ట్. అగ్నాస్టిక్ వేరు, యాంటాగానిస్ట్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్త. మరి సెక్యులర్ అంటే తెలుసు, రిలీజియస్ అంటే కూడా మీకు తెలుసు. సినిక్స్ బిలీవ్ దాట్, అచ్చా డైరెక్షన్ ఏమి ఇచ్చాడు, చేంజ్ చేశాడు కదా, ఓకే. వీడేమన్నాడు ఇక్కడ చూద్దాము. సినిక్స్ బిలీవ్ దట్ పార్ట్ 1 ఇచ్చాడు, తర్వాత పార్ట్ 2 ఇచ్చాడు, పార్ట్ 3 నో ఎర్రర్ అన్నాడు. అంటే ఈ వాక్యంలో ఎర్రర్ లేదు అనుకోండి, ఎర్రర్ లేదు అనుకోండి, ఆప్షన్ ఏమని చెప్పబడుతున్నాడు, ఆప్షన్ 4D అనేది చెప్పన్నాడు. ఇది 1 2 3 4 కదా, రైట్? సో కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ 4 అని నెంబర్ ఇచ్చాడు కదా. ఎర్రర్ లేదు అని అంటే కనుక ఆప్షన్ డి అని మార్క్ చేయమన్నాడు. కానీ చూద్దాము మరి తప్పు ఉందా, మిస్టేక్ ఉందా ఈ 1 2 3 పార్ట్స్లో. లేదు, తప్పు లేదు అంటే ఆప్షన్ డి అనేది మార్క్ చేయమన్నాడు. ఒకసారి చూడండి. సినిక్స్ బిలీవ్ దట్ అ ఫ్యూ పర్సన్స్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నాడు. చలో, ఇది మీకు సినిక్స్ అంటే తెలుసమ్మా, సినిక్స్. సినిక్స్ అంటే ఎవరిని సినిక్స్ అంటారు అంటే, ఎవరిని, ఎటువంటి వాళ్ళను సినిక్స్ అంటారంటే, ఎటువంటి వాళ్ళను సినిక్స్ అంటారంటే, వీళ్ళు జనాల గురించి ఏమనుకుంటారు అంటే, ఇతరుల గురించి ఏమనుకుంటారు అంటే, ఇతరుల గురించి ఏమనుకుంటారు అంటే, ఇతరులు ఎప్పుడు కూడా సెల్ఫిషే. వాళ్ళ అవసరం ఉంటే తప్పితే ఎదుటి వాళ్ళతో పనికి రారు, రైట్? అంటే వాళ్ళ కోసమే, ఇతరుల కోసం కాదు, వాళ్ళ కోసమే. అంటే సెల్ఫిష్గా ఆలోచించే వాళ్ళు ఎవరమ్మా, సెల్ఫిష్గా ఎవరైతే. మరి పీపుల్, సినిక్స్ అంటే ఇక్కడ రాస్తాను, పీపుల్ హూ థింక్ దట్ అదర్స్ ఆర్ ఇతరులు, రైట్? అదర్స్ అంటే వీళ్ళు అంటే వీళ్ళు అనుకోవట్లేదు అనే అర్థమే కదా. ఎవరైతే జనాలు అనుకుంటున్నారో ఇతరులు ఏమనుకోవాలి, రైట్? ఇతరులు, రైట్? పీపుల్ హూ థింక్ దాట్ అదర్స్ ఆర్ సెల్ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఇటమా ఆర్ సెల్ఫిష్, సెల్ఫ్ మోటివేటెడ్ అని కూడా రాసుకోవచ్చు. సెల్ఫ్ మోటివేటెడ్, రైట్? అందరూ కూడా ఎవరైతే ఇలా ఆలోచిస్తారో, అనుకుంటారో, ఎలా, ఇతరులందరూ కూడా సెల్ఫిష్గానే ఉంటారు, వాళ్ళు స్వప్రయోజనము కోసమే ఉంటారు అని అనుకునే వాళ్ళని ఏమంటారు, సినిక్స్ అంటారు. చలో ఇప్పుడు చూద్దాం. ప్లూరలే కదా, సినిక్స్ అంటే ప్లూరలే కదా. వర్బ్ V1 బాగానే ఉంది కదా. ఇక్కడ V1 చివర ఎస్ ఉంటే తప్పు అయి ఉండేది, బిలీవ్స్ ఉంటే తప్పు అయి ఉండేది. ఇంతవరకు బాగానే ఉంది. ఏం బిలీవ్ చేస్తారంట, దాట్ ఏ ఫ్యూ. మీకు ఐడియా ఉందా, ఏ ఫ్యూకి ముందర ఏ వాడితే, ఫ్యూకు ముందర ఏ వాడకపోతే, ఫ్యూకు ముందర ద వాడితే ఏం అర్థాలు వస్తాయో, రైట్? అంటే ఆ ఫ్యూ అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఫ్యూ అనేది ఇంకొక ఎక్స్ప్రెషన్, ద ఫ్యూ అనేది ఇంకొక ఎక్స్ప్రెషన్. అంటే ఏ ఫ్యూ అయినప్పుడు వాడాలి, కొంతమంది, సమ్ అనే ఉద్దేశంతో, కొంతమంది ఉన్నారు అంటే ఇది పాజిటివ్ మీనింగ్ ఉంటుంది. ఏ మీనింగ్ ఉంటుంది, పాజిటివ్ మీనింగ్. అదే ఫ్యూ అంటే ఏంటి, నో, జీరో అని అర్థం, ఎవ్వరూ లేరు అని అర్థం. అంటే దీనికి నెగిటివ్ మీనింగ్ ఉంటుంది. ఏముంటుంది, నెగిటివ్ మీనింగ్. అదే ద ఫ్యూ అంటే ఏంటి, ద ఫ్యూ అంటే ఎంతమంది ఉంటే అంతమంది. ఎంతమంది, ఇప్పుడు కొంతమందో ఇంతమందో ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది. ఆల్, రైట్? ఆల్ దట్ ఆర్ దేర్, ఆల్ దట్ ఆర్ దేర్, ఆర్ ఆల్ దట్ ఈస్ దేర్, ఏదైనా వాడవచ్చు. చలో ఇక్కడ చూద్దాము.
మరి సినిక్స్ బిలీవ్ చేస్తారంట a few persons are good in this world. కొంతమంది ఈ ప్రపంచంలో కొంతమంది బాగా ఉన్నారు. కానీ సినిక్స్ అంటేనే ఏంటి? ఎవ్వరు కూడా మంచిగా లేరు, సెల్ఫిష్గానే ఉన్నారు. సెల్ఫిష్గా అంటే అందరూ కూడా. మరి ఇక్కడ వీడేమంటున్నాడు? కొందరు అంటున్నాడు. ఇక్కడ ఏ వాడడం తప్పవుతుంది అనగా సినిక్స్ బిలీవ్ దట్ ఫ్యూ పర్సన్స్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే నో పర్సన్ ఈస్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్. అర్థమైనట్టే కదా? రైట్. ఇప్పుడు మీరు ఏ ఫ్యూ అన్నారనుకుంటామా, ఈ సినిక్స్ అనే మీనింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. సినిక్స్ మీనింగ్ ఏంటి? ఎవ్వరు కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. సెల్ఫిష్ పీపుల్ వీళ్ళంతా. సో కాబట్టి మనకు ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏ అనేది వాడకూడదు. సో మొత్తానికి సెకండ్ పార్ట్లో మిస్టేక్ ఉంది. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. మరి ఇది కూడా నో ఎర్రర్ అనే స్పాటింగ్ ఎర్రర్గా ఇచ్చాడు కదా. యూ కెన్ మేక్ మచ్ ప్రాఫిట్, రైట్? యూ కెన్ మేక్ మచ్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది అన్కౌంటబుల్ నౌన్కు ముందు మరి మచ్ అనే డిటర్మైనర్ వాడొచ్చు, అందరికీ తెలిసిన విషయమే. యూ కెన్ మేక్, కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, మేక్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, రైట్? చెయ్యగలుగుతావు, మేక్ అనేది కూడా. ఇట్లా గ్రామటికల్ మిస్టేక్ ఇక్కడైతే లేదు. ఏంటి? యూ కెన్ మేక్ మచ్ ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్ వాట్ లిటిల్ మనీ యూ హ్యావ్ లెఫ్ట్. మీకు గుర్తుంది కదా ఇంతకుముందు ఆఫ్ యూ అంటే ఏమన్నాను? కొంత అని అర్థము. సమ్ అంటే పాజిటివ్ మీనింగ్ ఉంటుంది. లేదు ఫ్యూకి ముందు ఎటువంటి ఆర్టికల్ లేకుండా ఉంటే ఏమన్నాను? జీరో, నథింగ్, నో అని కూడా చెప్పాను. అవునా? రైట్. అయితే ద ఫ్యూ అంటే ఏమన్నాను? ద ఫ్యూ అంటే ఆల్ దట్ ఈస్ లెఫ్ట్ ఆర్ ఆల్ దట్ ఆర్ దేర్. ఎంతమంది ఉంటే అంత. ఆల్ దట్ ఆర్ దేర్. ఎంతమంది ఉన్నారో అంతమంది. అది ఇక్కడ సేమ్ లిటిల్ కూడా అదే ఫంక్షన్స్ ఉంటాయమ్మా. సార్ మరి డిఫరెన్స్ ఏంటి సార్? గుర్తుపెట్టుకుంటే మా ఈ ఫ్యూ యొక్క స్ట్రక్చర్స్ అంటే ఫ్యూ కానీ ద ఫ్యూ కానీ కౌంటబుల్ నౌన్తో వాడతాం. ఇది నౌన్ అనే చాప్టర్లో నేర్చుకునే ఉన్నాము. కౌంటబుల్ నౌన్స్తో ఫ్యూ యొక్క వర్డ్ ఫార్మ్స్ అంటే ఫ్యూ కానీ ద ఫ్యూ కానీ కౌంటబుల్ నౌన్. అదే అన్కౌంటబుల్ నౌన్. ఏ నౌన్? అన్కౌంటబుల్ నౌన్తో లిటిల్ కానీ క్లియర్గా రాస్తాను. లిటిల్, లిటిల్, రైట్? ద లిటిల్. మరి సేమ్ మీనింగ్ ఇదే పొజెస్ చేస్తుంది. కానీ దేని ముందు ఇవి వాడతారు, దేని ముందు అవి వాడతారు. అంటే కౌంటబుల్, అన్కౌంటబుల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. లిటిల్ అంటే నథింగ్ లేదా నో. నథింగ్, ఏది లేదు, నెగిటివ్ మీనింగ్ ఉంటుంది. ఏ లిటిల్ అంటే ఏంటి? సమ్, కొంత. ద లిటిల్ అంటే ఎంత ఉందో అంత. ఆల్ దట్ ఈస్ దేర్. ద లిటిల్ అంటే ఎంత ఉందో అంత అని అర్థం. అయితే చూద్దాము. యూ కెన్ మేక్ మచ్ ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్ లిటిల్ మనీ యూ హ్యావ్ లెఫ్ట్. నువ్వు వదిలేసింది, మరి ఎంత వదిలేసిందో అంతే కదా. యూ హ్యావ్ లెఫ్ట్ అంటున్నాడు. యూ హ్యావ్ లెఫ్ట్ అంటే నువ్వు వదిలేసావు అంటే ఫిక్స్డ్ మనీ ఉంటుంది కదా. ఆ మనీ ఎంత ఉందో అంత. దీనివల్ల, ఈ ఫ్రేజ్ వల్ల, ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వల్ల ఈ మనీ అనేది ఎంత ఉందో అంత సెన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ద అనేది రాయాలి. యూ కెన్ మేక్ మచ్ ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్ ద లిటిల్ మనీ యూ హ్యావ్ లెఫ్ట్. దట్ ఈస్ వాట్ యువర్ ఆన్సర్. సో థర్డ్లో మిస్టేక్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా ఉంటాయి, జాగ్రత్త, ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 11, ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 to 13 ఏమి ఇచ్చాడో చూద్దాము. Which one best expresses the given sentence in passive or active voice? Passive, active voice. సో మరి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు కదా. సబ్జెక్టు మనకు యాక్టివ్ వాయిస్లో ఏముంటుంది? యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు, ఈ కన్స్ట్రక్షన్ ఇదే కదా, వర్బు, ఆబ్జెక్టు. అంటే ఇక్కడ డూవర్ ఆఫ్ ది యాక్షన్, రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ఇదే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చే వరకు ఏమవుతుంది? ఆబ్జెక్టు సబ్జెక్టు స్థానంలోకి వస్తుంది. మరి వర్బు మారుతుంది అంటే బి రూపాలు ప్లస్ V3లు వాడతాము. వర్బును
రెండుగా డివైడ్ చేస్తాము, అవునా కాదా? వర్బును రెండుగా డివైడ్ చేస్తాము అంటే వర్బు మూడవ ఫామ్లో రాస్తాము, బీ ఫామ్స్ రాస్తాము. దీనికి ముందు హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్స్ రాసేస్తాము, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత ఇంకేం చేస్తాము, ఈ సబ్జెక్ట్ ఇటువైపు వచ్చినప్పుడు మనకు ప్రిపోజిషన్ కూడా వాడతాము. యూజువల్గా బై అనేది వాడతాము కూడా మనకు తెలుసు. బై కూడా చేంజ్ అవుతుంది కొన్ని సందర్భాలలో అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి మరి ఇదేమైనా హెల్ప్ అవుతుందా చూద్దాం. హ్యాస్ సమ్వన్ మేడ్ ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్స్? హ్యాస్ సమ్వన్ మేడ్ ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్? మరి సమ్వన్ అనేది ఉంది, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బు, తర్వాత మేడ్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బు, ఇది మన సబ్జెక్ట్ అవుతుంది. సమ్వన్ మేడ్ వాట్? ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్. ఈ ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ సెంటెన్స్. సో కాబట్టి యాక్చువల్గా ఇక్కడ సమ్వన్ అనేది ఏంటి, సింగులర్గా చూస్తాము. సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఇవన్నీ సింగులర్స్ కాబట్టి ఏం వాడాడు, హ్యాస్. కానీ మరి సబ్జెక్ట్ స్థానంలో ఏమో రావాలి అన్నాను, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏముంది, ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్స్. ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్స్ సమ్వన్ ప్లేస్లో వస్తే ఇది ప్లూరల్ అయిపోతుంది. ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యాస్ ప్లేస్లో ఏమి ఉండాలి, హ్యావ్ ఉండాలి. హ్యాస్ కాదు, రైట్. మళ్ళీ ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్తో స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే మనకు క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఎప్పుడు కూడా, క్వశ్చన్ మార్కు సెంటెన్సెస్లు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కంటే ముందు అనగా నౌన్ ఆర్ ప్రనౌన్ కంటే ముందు హెల్పింగ్ వర్బులు వాడుకోవాలి. ఏం వాడాలి, హెల్పింగ్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క రూల్. ఇది క్లాస్ రూమ్లో మనము డిస్కస్ కూడా చేసే ఉంటాము, రైట్. అయితే ఇక్కడ చూడండి, హ్యావ్ బాగానే ఉంది. హ్యావ్ ద నెససరీ అరేంజ్మెంట్స్ అంటున్నాడు, కానీ ఇక్కడ ఏముందమ్మా, ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్. సో హ్యావ్ ఆల్ ద నెససరీ అరేంజ్మెంట్స్ బీన్ మేడ్ బై సమ్వన్. ఇదంతా కూడా ఒకటే కదా, ఫిక్స్డ్ ఉన్నప్పుడు డివైడ్ చేయకూడదు. సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. 13th. టెల్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్ అంటున్నాడు. టెల్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్. మరి ఇక్కడ చూసినప్పుడు మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటున్నాడు కదా. ఎస్. మరి హీ ఈస్ టోల్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్. లెట్ హిమ్ బి, రైట్, లెట్ హిమ్ బి టోల్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్ అన్నాడు. తర్వాత he might be told to get out of our house అని అన్నాడు. he should be told that he may get out of our house అన్నాడు. అయితే మీకు ఈ పాయింట్ తెలుసండి మనకు ఈ పాయింట్ కూడా, రైట్. ఏంటి అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు, యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న టెన్సు అండ్ మీనింగ్ రెండు కూడా మారకూడదు. ఇవి ఇందులోకి మనము ప్యాసివ్ వాయిస్లో రీటైన్ చేయాలి. టెన్స్ మారకూడదు అని అంటే మనం కాలం మారకూడదు అని, అంతేకాని వర్బ్ స్ట్రక్చర్ మారుతుంది కానీ కాలం మారదు అనే ఉద్దేశంతో. ఒక్కసారి చూద్దాం, రైట్. సో ఏమన్నాడు, టెల్ హిమ్. ఇక్కడ వర్బ్తో బిగిన్ అయింది కాబట్టి దీన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పొచ్చు. ఏ సెంటెన్సెస్ అని చెప్పొచ్చు, ఇంపరేటివ్ సెంటెన్సెస్. టెల్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్ అన్నాడు. హీ ఈజ్ టోల్డ్ అంటున్నాడు. హీ ఈజ్ టోల్డ్ అనేది మనకి ఇక్కడ చూస్తేనమ్మా మళ్ళీ హీ అనేది సబ్జెక్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏముంది, మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనము అఫ్కోర్స్ ఏమైనా కమాండ్ చేసేటప్పుడు, ఇతరులకు కమాండ్ చేసేటప్పుడు మనం దేంతో బిగించేస్తాము, లెట్తో బిగించేస్తాము. లెట్తో సింపుల్ అయిపోయింది. లెట్ హిమ్ బీ, రైట్, లెట్ హిమ్ బీ టోల్డ్. ఇదేమవుతుంది, లెట్ హిమ్ బీ టోల్డ్. ఎందుకు, టెల్కు రెండుగా విడగొట్టాం కదా ఇంతకుముందు, గుర్తుందా? ఒక వర్బ్ రెండుగా స్ప్లిట్ చేయాలి. V3 ఫార్మ్స్, దానికి ముందు బీ ఫార్మ్స్ వాడతాము. టెల్ ఏమైంది, బీ టోల్డ్ అయిపోయింది. రెండుగా స్ప్లిట్ చేశాను, బీ ఫార్మ్స్. లెట్ తర్వాత ఫస్ట్ వర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లో ఉండాలి. లెట్ హిమ్ బీ టోల్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్. ఆప్షన్స్ కూడా చాలా చక్కగా ఈజీగానే ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోయింది. లెట్తో బిగిన్ అయిపోయింది. నెక్స్ట్ 14th క్వశ్చన్, రైట్. సో ఏమిచ్చాడు, he said that it was cold outside. అతను ఏం చెప్పాడంటే బయట చాలా కోల్డ్గా ఉంది, చలిగా ఉంది అంటున్నాడు. మరి ఏమడుగుతున్నాడు, విచ్ వర్డ్ ఈజ్ ఆప్షనల్, ఏది ఆప్షనల్ అంటున్నాడు. సెడ్ ఆప్షనలా, ఒకసారి బ్రాకెట్లో పెట్టండి. బ్రాకెట్లో పెట్టి ఇది తీసేసి చదవండి. హీ దాట్ ఏంటి అనగా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉండాలి కదా, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ పోయింది. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ ఉండాల్సిందే. చలో, హీ సెడ్ ఏమన్నాడు, దట్ తీసేసి చదవండి ఒకసారి. హీ సెడ్ ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్.
ఇది తప్పకుండా కరెక్ట్గా ఉంది. అంటే దాట్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇలా చదివి చూసినప్పుడు తెలుస్తుంది. అంతేకాని ఫస్ట్ చూడగానే అరే ఇదేదో కొత్తగా అడుగుతున్నాడు, ఎప్పుడు వినలేదే మోడల్, అవసరం లేదమ్మా. అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ అనగానే ఒక చిన్న టెన్షన్ వస్తుంది, ఏది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు. ఇలా కాదు, మీరు ఎంత మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని క్వశ్చన్ చదివితే అంతే హ్యాపీగా అర్థమైపోతూ ఉంటుంది. అర్థమైంది కదా? రైట్. సో కాబట్టి ఇక్కడ దాట్ అనేది ఆప్షనల్. మీరు వాజ్ తీసేసి చదివినా కూడా ఆప్షనల్ కాదు, ఎందుకంటే వాజ్ అనేది వర్బ్ లేకుండా సెంటెన్స్ తయారవ్వదు. హీ సెడ్ దాట్ ఇట్ కోల్డ్. ఇట్ కోల్డ్ ఏంటి అంటే ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కోల్డ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. రెండింటిని కలపడానికి వర్బ్ కావాలి, లింకింగ్ వర్బ్స్ అంటారు. ఇది లేకపోతే పని చేయదు. మరి సబ్జెక్ట్ లేకపోతే ఇంకేం పని చేస్తుంది? ఇట్ లేకపోతే. సో కాబట్టి బి లేకపోయినా ప్రాబ్లం ఉండదు, అనగా దట్ లేకపోయినా ఉన్నా కూడా ఆప్షనల్ అంటున్నాం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. చేంజ్ ద స్పీచ్ ఆఫ్ ద గివెన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాడు. చలో ఇన్వర్టెడ్ కామాస్లో ఇచ్చాడు. తర్వాత ఫస్ట్ పార్ట్ కామాతో సపరేట్ అయి ఉన్నది. దీన్ని మనము ఏమంటాము? డైరెక్ట్ స్పీచ్ అంటాము. డైరెక్ట్ స్పీచ్లో 2 భాగాలు ఉంటాయి అనేది అందరికీ తెలుసు కదా. మొదటి భాగం కామాతో సపరేట్ అయి ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది. మరి దాన్ని మనం ఆ భాగాన్ని అలా ఉంటే డైరెక్ట్ స్పీచ్ అంటాము. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ అనేది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో కనబడ్డా, మరి వెన్ అయినా వాట్ అయినా క్వశ్చన్ మార్క్లో సెంటెన్స్లో కనబడ్డా, హౌ కనిపించినా మొత్తానికైతే WH ఫ్యామిలీ వర్డ్స్ అంటే డబ్ల్యూ లేదా హెచ్తో స్టార్ట్ అయ్యే మనము ఈ వర్డ్స్ కనబడితే వీటికి ముందర గుర్తుపెట్టుకోండమ్మా. వీటికి ముందర మరి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు వీటికి ముందర అనగా WH పదాలకు ముందర దట్ అనేది వాడకూడదు. ఏం వాడకూడదు? దట్టు వాడకూడదు. ఎప్పుడు ఈ WH పదాలుండి మళ్ళీ క్వశ్చన్ మార్క్ కనబడితే ఈ కాంబినేషన్ మీకు ఇండైరెక్ట్ స్పీచ్లో కనపడకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? చలో సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ రాస్తాను చూడండి. రైట్. సో రాస్తూ ఉండండి సో దట్ మీకు కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీకు ఇన్వర్టెడ్ కామాస్లో అఫ్ కోర్స్ ఇది డైరెక్ట్ స్పీచే కదా. ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్. అయితే మీకు WH పదాల తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. రైట్. క్లియర్గా రాస్తాను, మీరు రాసుకోవచ్చు కదా. జనరల్గా మీకు ఇన్వర్టెడ్ కామాస్లో WH పదాలతో స్టార్ట్ అయ్యి తర్వాత ఫస్ట్ ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? సబ్జెక్ట్, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉండి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇలా మీకు డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసేటప్పుడమ్మా అఫ్ కోర్స్ WH వర్డ్స్ని యాస్టీస్గా అది ఏ WH ఉంటే అది వర్డ్ రాసి ఫస్ట్ సబ్జెక్ట్ రాయండి, హెల్పింగ్ వర్బ్ రాయకూడదు ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇది పాయింట్, ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చలో మరి వీటితో మనం ఆన్సర్ ఏమైనా చేయగలుగుతున్నామా చూద్దాం. రాహుల్ ఆస్క్డ్ మీ ప్రశ్న కాబట్టి అడిగాడు అని చెప్తున్నాడు, బాగానే ఉంది. మరి బి అనేది సెకండ్స్లో ఎలిమినేట్ చేయొచ్చు కదా, ఎందుకంటే దట్ టు వెన్ పోతుంది. రైట్. చలో నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు? రాహుల్ ఆస్క్డ్ మీ వెన్. యు ఏమవుతుందమ్మా? మీకి అకార్డింగ్గా ఏమవుతుంది? ఐ అవుతుంది. మరి ఆర్క్ పాస్ట్ టెన్స్ అవ్వాలి కదా, ప్రజెంట్ టెన్స్లో ఏమవుతాయి? పాస్ట్ టెన్స్లో అవుతాయి ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి వెన్ ఐ వాస్ లీవింగ్. దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మరి సి ఎందుకు తప్పైంది? వాజ్ ఐ సబ్జెక్ట్కు ముందు హెల్పింగ్ వర్బ్ ఉంది, చెప్పానా? ఇండైరెక్ట్ స్పీచ్లో ఎస్పెషల్లీ ఫుల్ స్టాప్ ఉంటే కనుక మరి తప్పకుండా సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ రాకూడదు. ఇది సెకండ్స్లో ఆన్సర్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ అయితే గుర్తుంటే కనుక. మరి ఇది బాగానే ఉంది ఐ, కానీ హ్యాడ్ బీన్ అనేది ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది, కానీ మనకు సింపుల్ పాస్ట్ కావాలి. యామ్ ఈజ్ ఆర్కు సింపుల్ పాస్ట్ ఏమవుతుంది? వాజ్ ఆర్ వర్. కు సింపుల్ పాస్ట్ ఏమవుతుంది? వాజ్ ఆర్ వర్. ఒకవేళ వాజ్ ఆర్ వర్ ఆల్రెడీ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటే హ్యాడ్ బీన్ రాసేవాడిని నేను. సింపుల్. రైట్. సో ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16 to 20. రైట్. సాల్వ్ ద ఫాలోయింగ్ క్లోజ్ టెస్ట్ అన్నాడు. చలో క్లోజ్ టెస్ట్ అంటే నెంబర్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మీకు ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఇస్తాడు, దాంట్లో మధ్యలో కొన్ని స్పేసెస్ వదిలిపెడతాడు. చూద్దాము. స్పెయిన్ అండ్ ఇటలీ, ఇక్కడ అండ్ రాసుకున్నామా. స్పెయిన్ అండ్ ఇటలీ have produced the dash painters and sculptors. మరి ఇటలీ ఉన్ను స్పెయిన్ ప్రొడ్యూస్ చేసిందంట. ఏం ప్రొడ్యూస్ చేసిందంట? పెయింటర్స్ను స్కల్ప్టర్స్. ఏ రకమైన పెయింటర్స్? మరి ఇక్కడ అడ్జెక్టివ్ కావాలి. మరి అడ్జెక్టివ్ అనేది గ్రేటరు అడ్జెక్టివే, ఇవన్నీ కూడా అడ్జెక్టివే. మీకు అందరికీ తెలుసు కదా, మోర్ గ్రేటర్ ఎప్పుడు వాడతాము? కంపారిటివ్ డిగ్రీ, ఒకరిని ఇంకొకరితో పోల్చేటప్పుడు. ఇక్కడ పోల్చట్లేదు. రైట్. సో
అయితే అఫ్ కోర్స్ మోర్ గ్రేట్, ఇంకా చెప్పాలి అంటే మోరు గ్రేటర్ అంటే ఆల్రెడీ ఈఆర్ ఉందనుకోండి అమ్మా ఒక పదం చివర 100% దానికి ముందు మోర్ రావద్దు అని మనం క్లాస్ రూమ్లో మాట్లాడుకున్నాము. ఇది కంపారిటివ్ డిగ్రీ, కానీ ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ అవసరము లేదు. ఎందుకంటే కంపారిజన్ వీళ్ళను ఇంకొక వారితో ఏమైనా కంపేర్ చేస్తున్నామా, జస్ట్ క్వాలిటీ చెప్తున్నాము, అందుకు ఇది పోయింది, రైట్. సో కాబట్టి మనకి ఇవి రెండు పోయాయి. ఇప్పుడు మరి హ్యావ్ ప్రొడ్యూస్ ద గ్రేట్ పెయింటర్స్ అండ్ స్కల్ప్చర్స్, ఇక్కడ మనకు కీవర్డ్ ఏముందమ్మా, ద అనేది ఉంది. సో ద ఉంది కాబట్టి మనకు యూజువల్గా ఈ సెన్స్ కూడా ఏంటి అంటే వన్ వర్సెస్ ఆల్ అనేగా మనం చూడొచ్చు. మరి వన్ వర్సెస్ ఆల్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ వాడతాము అని కూడా మనం తెలుసుకున్నాము. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం టాపిక్లో నేర్చుకునే అంశము. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ question number 17, right? Okay, 17. Sorry, the greatest painters and sculptors because dash fine arts appeal, because dash fine arts appeal more to the a fine that to this. మీకు తెలుసు కదా that to this అనేది సింగులర్ కోసం వాడతాము, కానీ ఫైన్ ఆర్ట్స్ అనేది ఏంటి, ప్లూరల్. ఫైన్ ఆర్ట్స్ ప్లూరల్ కదా. దిస్ దట్ తర్వాత కానీ దిస్ తర్వాత కానీ యూజ్ చేసే నౌను ఎప్పుడు కూడా సింగులరే ఉండాలి, కానీ ఇక్కడ వీడేం వాడాడు, ప్లూరల్ వాడాడు, పోయింది. మరి వాట్ అనేది ఎప్పుడు వాడతాము, క్వశ్చన్ అవసరం ఉన్నప్పుడు. అంటే అక్కడ వెన్ ఐ సే క్వశ్చన్, అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినప్పుడు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏంటమ్మా, దీస్ ఫైన్ ఆర్ట్స్, బికాస్ దీస్ ఫైన్ ఆర్ట్స్ అపీల్ మోర్ టు ద అని అన్నాడు. మరి ఏమి ఇచ్చాడో చూద్దాం. బికాస్ దీస్ ఫైన్ ఆర్ట్స్ అపీల్ మోర్ టు ద డాష్ అండ్ టు ద ఇంటలెక్ట్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ అనేది దేనికి సంబంధించింది, ఇంటలెక్ట్ అనేది దేనికి సంబంధించింది, మైండ్కి సంబంధించింది. మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, మైండ్కి సంబంధించింది ఏంటి, సిచ్యువేషన్ రాంగ్ అవుతుంది, అంబిషన్ రాంగ్ అవుతుంది. అయితే క్రియేషన్ కావాలి, ఇమాజినేషన్ కావాలి. ఒకసారి చూడండి, బికాస్ దీస్ ఫైన్ ఆర్ట్స్ అపీల్ మోర్ టు ద డాష్ అండ్ టు ద ఇంటలెక్ట్ అంటే మనము ఊహాత్మకము అని అంటాము. ఈ ఇంటలెక్ట్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మరి క్రియేషన్ అంటే ఏంటమ్మా, ఆల్రెడీ క్రియేట్ చేసింది కదా క్రియేషన్ అంటే, కానీ మనం ఫస్ట్ ఊహించుకుంటాము మైండ్లో, అప్పుడు ఇంటలెక్ట్ను ఇమాజినేషన్ అనేది మనం చూస్తాము. సో ఇమాజినేషన్ అపీల్ మోర్ టు ద ఇమాజినేషన్ అండ్ టు ద ఇంటలెక్ట్. ఏవి అపీల్ చేస్తాయి, ఈ ఫైన్ ఆర్ట్స్ అపీల్ చేస్తాయి. దేనికి, ఇమాజినేషన్కును ఇంటలెక్ట్కు. సో డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. Solve the following closed, of course ఇదే కదా. మరి చలో more to the right imagination and to the intellect. These countries have dash very few men of science అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది చూసారా, స్పెయిన్ అండ్ ఇటలీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ డాష్ అన్నాడు. మరి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఏంటమ్మా, ప్రొడ్యూస్. మనకు ఆల్రెడీ దాంట్లోనే ఉంది, అది చూసుకుంటే సరిపోతుంది కదా. సో కాబట్టి మనకు దీస్ కంట్రీస్, ఏ కంట్రీస్, స్పెయిన్ కానీ ఇటలీ కానీ, స్పెయిన్ అండ్ ఇటలీ, మరి ఇవి ప్రొడ్యూస్డ్ వెరీ ఫ్యూ మెన్ ఆఫ్ సైన్స్ ఇన్ కంపారిజన్. కంపారిజన్తో మరి ఏం వాడతామో చూద్దాం. మొత్తానికి 19th క్వశ్చన్ ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మరి కంపారిజన్తో ఏం వాడతామమ్మా, అయితే ప్రిపోజిషన్ TO2 అయినా వాడతాం, విత్ అయినా వాడతాం. ఇక్కడ ఏమైనా విత్ ఉందా, లేదు కదా. సో కాబట్టి ఏంటమ్మా, TO2. ఏంటది, TO2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో మొత్తానికి ఆఫ్ సైన్స్ in comparison to 20th కు ఆఫ్ కోర్స్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. కొంత ఈజీగానే ఉంది, రైట్. చదివితే చక్కగా మనకు ఆన్సర్స్ కూడా ఈజీగానే, అన్ని కూడా వితౌట్ ఎనీ మిస్టేక్ వీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. 21 to 25 అమ్మా ఏమి ఇచ్చాడు, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. మీరు ఒకసారి ఇదంతా చదివారు అని నేను అనుకుంటున్నాను, ఒకసారి చదవండి, రైట్. సో ఈజీగానే ఉంది, కాకపోతే క్విక్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా పుస్తక పఠనము కానీ న్యూస్ పేపర్ రోజు చదువుతూ ఉంటే కూడా క్విక్ రీడింగ్. ఇది మీరు ఆన్సర్ చెయ్యరు అని కాదు, కానీ విత్ ఇన్ టైం ఆన్సర్ చెయ్యాలి. విత్ ఇన్ టైం ఆన్సర్ చేయాలి అంటే రోజు కొంత ఇంగ్లీషు ఏదైతే ఆ స్టోరీ బేస్డ్ కానీ ఏవైనా న్యూస్ పేపర్ త్రూగా కానీ కొంత రోజు అలవాటు చేసుకున్నాం. ఒక 30 minutes అట్లీస్ట్ ఒక 30 minutes రోజు ఒక ఆర్టికల్ తీసుకోండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థం చేసుకునే ప్రక్రియలో మీకు ఆటోమేటిక్గా రీడింగ్ ఆ పవర్ అనేది వచ్చేస్తుంది, రైట్. సో దాని ద్వారా మనం క్విక్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఒక పర్సన్ మరి ట్రైన్లో మరి ఆ ట్రైన్కు వెయిట్ చేసుకునేది ముందుగా మరి ఆ లగేజ్ అనేది పోగొట్టుకున్నాడా, మరి ఆ రిసిప్ట్ అనేది పోగొట్టుకున్నాడు, ఆ లగేజ్ను మరి క్లాక్ రూమ్లో పెట్టాడు, అది ఎక్సెట్రాగా ఉంది కదా. మరి సో కాబట్టి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమన్నాడు, ద రైటర్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు స్పేర్ బికాస్ ద రైటర్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు స్పేర్. చాలా టైం ఉంది అని అంటున్నాడు. ఎందుకొరకు,
he had arrived 3 days before, he had arrived an hour earlier అంటే కనుక క్లియర్గా ఉందంటమా. ఫస్ట్ లైన్లోనే ఉంది మనకు ఒక గంట ముందు వచ్చేసాడు. ఏంటది? ఒక గంట ముందు వచ్చేసాడు. హీ అరైవ్డ్ అన్ అవర్ ఎర్లియర్. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 22 ఏమి ఇచ్చాడో చూద్దాం. ద రైటర్ నీడెడ్ ద రిసిప్ట్. ఎందుకు అని అడుగుతున్నాడు. రైటర్కు రిసిప్ట్ అవసరం వచ్చింది. ఎందుకు అవసరం వచ్చింది? టు క్లెయిమ్ హిజ్ సూట్ కేసా, రైట్, టు పే ద లగేజ్ ఆఫీసా. అదే కదా మనకు అక్కడ ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఏం చేశాడు? సూట్ కేసును పెట్టాడు. క్లియర్గా ఉంది సూట్ కేస్ అనేది. మరి ఆ రిసిప్ట్ చూయిస్తేనే కదా సూట్ కేసు వెనక్కి వస్తుంది. ఆ రిసిప్ట్ చూయిస్తేనే కదా సూట్ కేసు వెనక్కి వస్తుంది. సో కాబట్టి రైటర్కు రిసిప్ట్ యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే సూట్ కేసును నాది అని క్లెయిమ్ చేసుకోవడానికి. ఇది కూడా డైరెక్ట్గానే ఉంది మనకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ ఏ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాము. ద రైటర్ ఫెల్ట్ ఫూలిష్ బికాస్. ఎందుకు ఫూలిష్గా అనుకున్నాడు? మరి ఏమన్నాడు? హీ కుడ్ నాట్ ఫైండ్ హిస్ రిసిప్ట్. మరి రిసిప్ట్ దొరకనందుక ఫూలిష్గా అనుకున్నాడు, అతను ఫీల్ అయ్యాడు. లేదు, హీ హ్యాడెంట్ రియల్లీ లాస్ట్ హిస్ రిసిప్ట్ ఎట్ ఆల్, రైట్, he had to fill in a form. The assistant eyed him suspiciously. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎందుకు ఫూలిష్ అనుకున్నాడంటే ఫస్ట్ ఏం చేశాడమ్మా? రిసిప్ట్ను ఎత్తుక్కున్నాడు, వ్యాలెట్ తీశాడు, ఎత్తుక్కున్నాడు, దొరకలేదు. కానీ సెకండ్ టైం డబ్బులు ఇస్తాను అనే ఉద్దేశంతో ఇచ్చినప్పుడు ఆ డబ్బులతో పాటు ఈ రిసిప్ట్ అతుక్కొని ఉంది, అప్పుడు కింద పడిపోయింది. అప్పుడు అనుకున్నాడు ద రైటర్ ఫెల్ట్ అంటే పూర్తిగా ఎతకలేదే అని. సో కాబట్టి హీ హ్యాడెంట్ రియల్లీ లాస్ట్ హిస్ రిసిప్ట్ ఎట్ ఆల్. అసలు రిసిప్ట్ పోగొట్టుకోలేదు. మరి పోగొట్టుకున్నానే అని చెప్పేసి ఒక ఫాము లిస్టు అంటే ఒక ఫామ్ను ఫిల్ చేయమన్నాడు అతను. ఏంటి? మీ డీటెయిల్స్ అన్నీ చెప్పండి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఆ సూట్ కేసులో ఏమేమి వస్తువులు ఉన్నాయో చెబితే మరి అవి చూసి మీదే అని చెప్తాను. ఎందుకంటే రిసిప్ట్ పోగొట్టుకుంటే ఎలా ఇస్తాడు? అదే కదా, రైట్. సో కాబట్టి బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఓకే. దేర్ వర్ నాట్, వరెంట్ అంటే వర్ నాట్ కదా, డాష్ పీపుల్ వెయిటింగ్ ఎట్ ద లగేజ్ రూమ్. మరి లగేజ్ కోసం సూట్ కేస్ కోసం వెళ్ళాడు కదా, సూట్ కేసును క్లెయిమ్ చేసుకుందామని. మరి ఎక్కువ పీపుల్ లేరు కాబట్టి మనకేంటమ్మా? వర్ నాట్ వెరీ మెనీ, రైట్. వర్ నాట్ వెరీ మెనీ వస్తుంది. ఎస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్లియర్గానే ఉంది. పారాగ్రాఫ్ చాలా పెద్దగా ఉంది అంతే, రైట్. బట్ మీరు చక్కగా చదువుతూ ఉంటే చదివిందినట్టు అర్థం కూడా కావాలి. ఇదంతా కూడా రీడింగ్ ప్రాక్టీసే ఉండాలి. ఆ రీడింగ్ ఎబిలిటీ అయితే తప్పకుండా అవ్వాలి. రోజు చదువుతూ ఉంటేనే క్విక్ రీడింగ్ ఏంటంటే క్విక్గా రీడ్. మరి క్విక్గా రీడ్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా వస్తాయి, జాగ్రత్త. సో 24 డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. యువర్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఇస్ రైట్ దెమ్ డౌన్. మరి అతను అన్నాడు కదా, ఎవడు లగేజ్ను మెయింటైన్ చేసేవాడో, ఆ లగేజెస్ను ఎవడైతే మెయింటైన్ చేస్తాడో అతను ఏమన్నాడు? ఈ రిసిప్ట్ పోయింది కదా, చూపించలేకపోతున్నావు కదా, మరి ఆ లిస్ట్ చెయ్యి ఇవన్నీ అనేది ఒక దాంట్లో రాయి అంటే రైట్ దెమ్ డౌన్ అంటే ఏంటమ్మా? మరి కాపీడ్ దెమ్మా, సైన్డ్ దెమ్మా, మేడ్ అ నోట్ ఆఫ్ దెమ్. ఒక నోట్ చేశాడు. ఏవేవైతే ఆ సూట్ కేసులో ఏవేవైతే వస్తువులు ఉన్నాయో అతని యొక్క ఇవి అవి ఇవన్నీ ఒక లిస్ట్ చేశాడు. సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 25 సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో బై దిస్ వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.